కాంగ్రెస్ సర్కారోళ్ళు తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహము సాకలి ఐలమ్మ సమ్మక్క సారలక్క పోరాట స్ఫూర్తితోని కొట్టొచ్చినట్టుగా నిలబడుతున్నదట. రూపురేఖలే కుదరలేవని బాగా మంది అసలైన తెలంగాణ ఉద్యమకారులు అంటుంటే బాగా మంచిగా ఉన్నదని ఎవరన్నారే బాలన్న అంటారా? ఎవరో కాదు, ఖుద్దు ముఖ్యమంత్రి సారే. పోటువారం పరీక్ష పట్టి చూడుండ్రి. ఎడమ చేతిలో ఒరిగోల పజ్జొన్న కంకి ఉంటే కుడి చేయితోని జాతికి అభయం ఇస్తున్నట్టు ఉన్నదని అసెంబ్లీ సాక్షిగా అనుకొచ్చిండు. ఇది అభయం లెక్కనే లేదు, చేతు గుర్తుకు ఓటేయండ్రని చెప్పక చెప్తున్నట్టు ఉన్నదని సూచనోళ్ళు కొందరు అంటుంటే ముఖ్యమంత్రి గారేమో ఇట్లా అనబట్టే. ఇక కొందరేమో ఇది రాహుల్ గాంధీ సారు మహారాష్ట్రలో కొలాయించిన ఓ విగ్రహం లెక్కనే ఉన్నదని అంటుర్రు. ఇక ఉన్నదున్నట్టు మాట్లాడుకోవాలంటే పంతానికి పోయి తెలంగాణ తల్లి రూపురేఖలు మారవాలని మార్పు తీసుకొస్తామనుకుంటున్న కాంగ్రెస్ వాళ్ళు సిరుల తల్లిగా చెప్పుకునే తెలంగాణ తల్లిని కైకిలి కుళ్ళు చేసుకబతికే కడుపేద తల్లి లెక్క తయారు చేసినట్టే ఉన్నదని చాలా మంది అనుకుంటున్నారు. చూస్తుంటే శాంతికి నిలువెత్తు రూపము, సహనానికి మారుపేరు లెక్క మక్కికి మక్కి నక్షగా అన్నట్టు ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారికి సాకలి ఐలమ్మ సమ్మక్క సారలమ్మల పోరాట స్ఫూర్తి ఏనంగా కనిపించే అసెంబ్లీ సాక్షిగా ఈయన గారు ఇట్లా అనుకోవచ్చే. తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ. ఇలా తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మనే ఎందుకు పెట్టలేదో, మరి ముఖ్యమంత్రి సారు ఆ ముచ్చట ఎందుకు చెప్పకపోయే, తెలంగాణ జాతికి ఆ ముచ్చట కూడా ఎందుకు చెప్తలేడు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.